నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. అరుణాచలేశ్వరుడి గురించి తెలుసుకుందాం. నాకు తెలిసిన విషయాలు చెప్పుకుందాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటే చాలా ప్రాముఖ్యతమైనది. సకల పాపాలు తొలగించు స్వామి అరుణాచలుడు. అరుణాచల గిరి ప్రదక్షిణ అంత గొప్పది. ప్రతి ఒక్కరూ చేసిన పాపం తొలగాలన్నా, మానసిక పరిస్థితి బాగుపడాలన్నా స్వామివారికి గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణానికి చేస్తారు. అలాగే పౌర్ణమికి ఎన్ని పౌర్ణాలు సంవత్సరంలో వస్తాయో అన్ని పౌర్ణాలకి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరి అంటేనే ఆ పరమేశ్వరుడు, అంటే అగ్నిలింగమైన ఆ పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. అక్కడ శ్రీ రమణ మహర్షులు స్వామివారు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అంశగా అవతరించాడు. ఆయన ఆ గిరి ప్రదక్షిణకి అక్కడ ఆశ్రమం నెలకొల్పి ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నారు. అలాగే శ్రీ అరుణాచలేశ్వర స్వామిని మనసా వాచా కర్మన కొలిచిన వారికి కొంగు బంగారమై మన పాపాలని పోగొట్టే గొప్ప ఔషధం, గొప్ప ఒక అద్భుతమైన భగవత్ అవతారమే అరుణాచలేశ్వరుడు. ఆ తండ్రి గురించి ఈరోజు చెప్పుకుందాం. నాకు తెలిసిన మాటలు అందరితో చెప్పుకుంటాను. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేస్తూ కాస్త టైం తీసుకొని నా వీడియో కూడా వినండి. వింటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది, వింటున్నారు అనేసి. ఎన్నో విషయాలు తెలుసుకొని చెప్పుకోవడం వల్ల ఆనందంగా ఉంటుంది. ఎంతోమంది వింటూ ఉంటాం. కాస్త టైం తీసుకొని వింటూ ఉండండి. కొంచెమైనా మన భగవంతుని గురించి తెలుసుకునగలిగిన వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్కటి భగవంతుని అవతారమయ్యే ఆ తండ్రి ఆశీర్వాదంతోనే ప్రతి వీడియో చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ప్రతి వీడియో వినండి. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సరేనా? ఇప్పుడు అరుణాచలేశ్వర స్వామి గురించి మనం మాట్లాడుకుందాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీగిరి నిలయ తండ్రి అరుణాచలేశ్వర, సకల పాపాలు పోగొట్టే నా తండ్రి కృపాసాగర, ఎల్లవేళలా మమ్మల్ని రక్షించుగాక. శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే తిరువన్నామలై. అక్కడ చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం అంటారు. పంచభూత స్థలాల్లో ఒకటిగాను, ప్రపంచంలో అతి పెద్ద 8వ హిందూ దేవాలయంగాను పేరొందిన అరుణాచలేశ్వర స్వామిలోను పరమశివుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో కార్తీకంలో అరుణాచలానికి వెళ్ళేవారికి సంఖ్య ఏటికేడికి పెరుగుతూనే ఉంది. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన ఉంటుంది అరుణాచలేశ్వర ఆలయం. కార్తీక దీపోత్సవానికి పెట్టింది పేరు. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువల్లూరులో జన్మించిన కలిగే మోక్షప్రాప్తి అరుణాచలం అన్న పేరులో ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుందని అంటారు. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి తప్పక దర్శనమిస్తుంటారు. తిరువన్నామలై పర్వత పాదాల చెంత 25 ఎకరాల్లో నలుదిశల టీవీగా ఉన్న గోపురాలలో అద్భుతంగా కనిపిస్తుంది శైవ క్షేత్రం. బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంవాదాన్ని పరిష్కరించేందుకు శివుడు జ్వాలాస్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలను కనుక్కోమని చెప్పాడని, అది తెలుసుకోలేని వాళ్ళిద్దరూ తమ ఓటమిని ఒప్పుకొని ప్రార్థించగా రూపాన్ని కుదిరించుకుని తిరువన్నామలై కొండ కింద శివలింగ గంగా అవతరించాడు.
పౌరాణిక కథనం. మరో పురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుడు కళ్ళు మూయడంతో లోకం అంధకారమైందని, అప్పుడు లోకమాత తన తప్పు తెలుసుకుని తిరువన్నామలై కొండ దగ్గర తపస్సు చేయగా శివుడు జ్వాలలలో ప్రత్యక్షమై లోకానికి వెలుగునిచ్చాడని, తరువాత గౌరీదేవికి తమ దేహంలో స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడుగా మారి ఈ పర్వత పాదాల చెంత వెలిశాడని చెబుతారు. ఆలయ నిర్మాణం సాంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 సంవత్సరాల పాటు ఎన్నో మార్పులు చేర్పులతో కట్టించినట్లు తెలుస్తుంది. మొదటగా చోళులు 9 నుంచి 13వ శతాబ్దం వరకు దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఎవరు ఎప్పుడు కట్టించినా 30 అడుగుల భారీ కూడ్యాలు, 2 పుష్కరిణులు, అనేక మందిరాలు, లెక్కలేనన్ని విగ్రహాలు, చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ప్రధాన రాజగోపురం 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తుల దేశంలోని రెండో అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహం శరీరం, ఏనుగు తలతో ఉన్న యాలే రూపంలో చెక్కిన స్తంభం శిల్పకళ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఆలయ ప్రాంగణంలో చిన్న పెద్ద కలిసి మొత్తం 9 గోపురాలు, 5 ప్రాకారాలు ఉన్నాయి. 5వ ప్రాంగణంలోని 1000 స్తంభాల మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. మూడో ఆవరణలో 16 స్తంభాల దీపదర్శన మండపం లేదా కాంతి మందిరంగా ఉంటుంది. ఇక్కడున్న వృక్షాన్ని పవిత్రముగా భావిస్తారు. సంతానం లేమితో బాధపడేవాళ్ళు కొమ్మలకు చిన్న ఊయల కట్టి మ్రొక్కుతారు. గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీన్ని తేజోలింగమని అంటారు. సన్యాసి జీవితంలో ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తికి ప్రతీక ఈ అగ్నిలింగం అని చెబుతారు. శివుడికి ఒకవైపున అమిత కుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఆలయం లోపల హాల్లోని నేల మాలికగా పాతాళ శివలింగం ఉంటుంది. అక్కడ రమణ మహర్షి ధ్యాన ముద్రలో ఉండగా శరీరాన్ని చీమలు చిత్రంగా చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారం అయిందని నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని అంటారు, అలా కూడా పిలుస్తారు. కార్తీక దీపోత్సవం. అరుణాచలంలో స్వామికి ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు రోజుకు 6 సార్లు ఆచార రీతుల్లో అన్ని పండుగల్ని నిర్వహిస్తారు. తమిళ నెల ప్రకారం నవంబరు లేదా డిసెంబర్లో వచ్చే కార్తీకై బ్రహ్మోత్సవానికి 10 రోజుల పాటు నిర్వహిస్తారు. పౌర్ణానికి 9 రోజుల ముందు ధ్వజారోహణం ప్రారంభించి ఉదయం రాత్రి వేళల్లో స్వామివారికి వెండి వాహనంలో ఊరేగిస్తారు. చివరి రోజైన కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి వెండి వృషభ వాహనంలో అరుణాచలేశ్వరుడు పర్వతం చుట్టూ ఊరేగిస్తారు. పౌర్ణమి రోజు సాయంత్రము 6 గంటలకు 7 అడుగుల ఎత్తైన రాగి పాత్రలో 3000 కిలోల నెయ్యి పోసి 1000 మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని వెలిగిస్తారు. దీన్ని మహాద్వీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఈ దీపం కనీసం 1 వారం పాటు వెలుగుతూనే ఉంటుంది. చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుందట. కాలం అరుణాచలంలో ఎందరో యోగులకి, సిద్ధులకి అనుబంధం ఉంది. వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంలో భావించేవారు. కైలాసము, కాశీ, చిదంబరం ఈ క్షేత్రాలన్నిటిలో శివుడు కొలువు తీరాడు. కానీ శివరూపమే అరుణాచలం. ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివ నామస్మరణ నెమ్మదిగా తిరగడమే ఒక యోగా అన్నారు మహర్షి. అందుకే అక్కడి ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యం ఇస్తారు భక్తులు. దీన్ని చుట్టూ చేసే ప్రదక్షిణ గిరివాలం అంటారు.
అరుణ అంటే ఎరుపు, ఆచలం అంటే కొండ. అరుణాచలం అంటే పాపాలు తొలగించేది అని పండితులు చెబుతారు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కోసమే పౌర్ణమి రోజు భక్తులు అరుణాచలానికి చేరుకొని గిరివాలం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. కొండ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. గిరివాలం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే పేర్లున్న అష్టలింగాలు ఉన్నాయి. ఇవి భూమి వేర్వేరు దిశల్లో సూచిస్తుంటారు. ఆ 8 లింగాలలో తీర్థాలను రాజరాజేశ్వరి ఆలయాన్ని, దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు భక్తులు. పుణ్యం మాటెలా ఉన్నా పౌర్ణమి నాటి చంద్రకాంతి సమక్షంలో కొండ మీద ఉన్న ఔషధ మొక్కలు చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ శివనామస్మరణ చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని యోగులు సిద్ధులు చెప్పే మాట 100కి 100% సత్యమే అయి ఉంటుంది. అందుకే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి జ్ఞానాన్వేషణకుల అయస్కాంతంలా ఆకర్షింపజేస్తుంది అరుణాచలం. సుప్రసిద్ధ జ్ఞానక్షేత్రం, రహస్య ప్రదేశం. తిరువన్నామలయంలోని భూమి మీద ఉన్న రహస్య పవిత్ర ప్రదేశంగా చెబుతారు. కొండ కింద ఉన్న గుహలో సిద్ధపురుషులు తపస్సు చేసుకుంటూ ఉంటారని, రాత్రి వేళల్లో శివలింగాన్ని అర్చించి ఉదయాన్నే తిరిగి వెళ్తుంటారని అంటారు. ఆలయాన్ని పునరుద్ధరించినప్పుడు గర్భగుడిలో ఒక పెద్ద సొరంగాన్ని గుర్తించారని, దాన్ని తెలుసుకునేందుకు కొందరు వెళ్ళి అంత దూరం వెళ్ళలేక వెనక్కి వచ్చేశారని అంటారు. గర్భాలయంలో శివలింగానికి దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసి చెమటలు పట్టేసి సతమతమైపోతున్నట్లు ఉంటుందట. ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని తెలియజేసేందుకు అలా జరుగుతుందని భక్తులు చెబితే, దీని కింద భాగంలో అసలైన అగ్నిలింగం ఉండి ఉంటుందని కొందరు పండితులు చెప్తారు. ఇవన్నీ ఒకటైతే, ప్రముఖ శాస్త్రవేత్త నికోలా టెస్లా ప్రయత్నాత్మక విద్యుత్ శక్తి రూపకల్పన కోసం వాడిన ఎలక్ట్రికల్ కాయిల్ పోయినను శిల్పం ఆలయ రాజగోపురం మీద ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ భూమి లోపల విద్యుత్ శక్తికి వెలువరించే శక్తివంతమైన పరికరం ఉండి ఉంటుందని, దానివల్లే బయటకు వాతావరణం కన్నా గర్భాలయంలో వేడిగా ఉంటుందని, అది ఎలక్ట్రోథెరపీలా పనిచేస్తుందని, అందువల్లే ఎంతోమంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి మానసిక ప్రశాంతతను పొందుతుంటారని, అందుకే ఇది ఆధ్యాత్మికమైన కేంద్రంగా పేరొందింది కొందరు నిపుణులు చెబుతారు. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా కావచ్చు కానీ ఇంకొందరు అంటున్నారు. కారణం ఏదైతేనేమి, అరుణాచలం అంతు చిక్కని శక్తివంతమైన ప్రదేశం అన్నది విన్నారు కదా. అరుణాచలేశ్వరుడు గురించి నాకు తెలిసినంత వరకు చెప్పాను. అరుణాచలేశ్వరుడు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించాడు. శ్రీ రమణ మహర్షి అక్కడ ఇవన్నీ కూడా ఇప్పటికీ ఆయన పర్యవేక్షణలోనే ఉంటుంది. అక్కడ జరిగే ప్రతి ఉత్సవాన్ని ఆయన సజీవంగా మనకు కనిపించకపోయినా కూడా ఆయన గిరి రూపంలో ఉండి దర్శనం చేస్తూనే ఉంటాడు. శ్రీరమణుడు అంటే సాక్షాత్తు ఆ స్కందుడే. అందువలన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో ఉత్తమము. సకల పాపాలు పోగొట్టే ఒకే ఒక్క క్షేత్రము అరుణాచలము. అక్కడ గిరి ప్రదక్షిణ చాలా విశేషమైనది. ఎందుకో కూడా తెలుసుకున్నాం కదా, అంత పవిత్రమైనది. మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మన పాపాలు కానీ, మన ఆరోగ్యం గురించైనా కానీ, దేని గురించైనా కానీ సతమతం అవుతూ ఉంటాం. అలాంటిది భగవంతుడి సంకల్పం వలన ఎంతోమంది బాగుపడతారు. అందువలన తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి. మీరందరూ దర్శనం చేసుకోండి, సరేనా? అందులో నేను కూడా పాత్రురాలిని అవుతాను. సర్వేజన సుఖినో భవంతు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.